వసంత కాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. అమ్మా స్నేహ, అమ్మా స్నేహ, స్నేహ, అమ్మా స్నేహ, అమ్మా అమ్మట అమ్మ. అమ్మా నా మొహం చూడు, మళ్ళీ నాది మామూలు మొహం అయిపోయింది. మొహం బాగుపడితే సరిపోయిందా? మనసు బాగుపడాలి, తలరాత బాగుపడాలి. అమ్మా చిచ్చి, అలా పిలవకు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది, రోత పుడుతోంది. అంత తప్పు పని నేనేం చేశానమ్మా? భర్తని కూడా చూడకుండా పెళ్లి మండపంలోనే సత్యనారాయణ అరెస్ట్ చేయించావు. ఆయన అరెస్ట్ అయ్యారా? ఎప్పుడు? ఏమి ఎరగనట్టు మాట్లాడద్దు. నా భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళు సత్యనారాయణ అరెస్ట్ చేశారు. పెళ్లి పీటల మీదే జ్యోతి బతుకు ముక్కలవ్వడంతో బాధ భరించలేక గుండె పగిలి జ్యోతి వాళ్ళమ్మ చచ్చిపోయింది. జ్యోతి వాళ్ళమ్మ చనిపోవడం ఏమిటి? నేను ఆయన అరెస్ట్ చేయించడం ఏమిటి? నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు వస్తారు? సత్యనారాయణ ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు? ఆపదలో నన్ను ఆదుకొని ఎంతో సహాయం చేసిన వాళ్ళ మాట కాదనలేకపోయాను. ఏ క్షణం ఏం జరుగుతుందో ముహూర్త సమయానికి ఖచ్చితంగా చేరుకుంటే పర్వాలేదు, లేదంటే నా జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. పెళ్లి ఎలాగైనా ఆపి తీరుతాను. స్నేహ, ఎందుకు కంగారు పడతావు? నీ జీవితానికి అన్యాయం జరగకూడదనే మేము ఆలోచిస్తున్నాం. అందుకే ఇప్పుడు వెళ్ళొద్దని ఆపాం. మేమెందుకు అలా చెప్పామో నీకు అర్థమయ్యే ఉంటుంది. అయింది, కానీ రెట్టింపు వేగంతో నా గుండె కొట్టుకుంటోంది. ఇన్నేళ్లు నేను బతికి ఉన్నాను, రైలు ప్రమాదంలో చావలేదని ఎప్పుడెప్పుడు ఆయనకి చెప్దామా అని ఎదురు చూస్తున్నాను. నన్ను చూసి ఆయన ఏమంటారోనని కంగారుగా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. గుండె దిటవు చేసుకుని కాసేపు కళ్ళు మూసుకుని పడుకో. కళ్ళు మూసుకుంటే ఆయన చేసుకోబోయే పెళ్లే కనిపిస్తోంది. తట్టుకోలేకపోతున్నాను. స్నేహ, ఆ రోజు నిన్ను కాపాడింది, ఖర్చుకు వెనుకాడకుండా నీ రూపం నీకు తిరిగి తీసుకొచ్చింది ఎందుకనుకున్నావు? నీ భర్తతో నిన్ను కలపాలని. మా మీద నీకు నమ్మకం ఉంది కదా, ఇంకొదిలి. ఆ ధైర్యంతోనే ఉన్నాను. నీ పెళ్లి జరిగినట్టు ఏమైనా ఆధారాలున్నాయా? అంటే పెళ్లి ఫోటోలు, వీడియో క్యాసెట్, సీడీ లాంటివి. ఆయన కట్టిన మంగళసూత్రం తప్ప నా దగ్గర వేరే ఆధారం లేదు. ఈ కాగితం మీద సంతకం చేయి. ఎందుకు? నీకు మేం చేసిన సహాయానికి ఇలాంటి ప్రశ్న నువ్వు అడగకూడదు. సరే, కారణం చెప్పకపోతే సంతకం చేయవా? అది కాదు, మీ మాట కట్టుబడేదాన్ని కాకపోతే ఆపరేషన్ అయిన తర్వాత నా దారి నేను చూసుకునేదాన్ని. ఈ తెల్లకాయతో లాగే మీది స్వచ్ఛమైన మనసని నాకు తెలుసు. మా మీద నమ్మకం ఉంచినందుకు సంతోషం. పెళ్లి జరిగినట్టు నిరూపించడానికి నీ మెడలో తాళి ఒకటే సరిపోదు. నీ మెడలో తాళి ఉన్నా అది సత్యనారాయణే కట్టాడు అనడానికి ఆధారం ఏది? ఆధారం రాబట్టడానికే ఈ కాగితం మీద సంతకం చేయమంటున్నాను. నీ చూపు చూస్తోంటే నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. నువ్వు సంతకం చెయ్యొద్దులే. మీరెలాంటి వారో తెలిసి కూడా మిమ్మల్ని నమ్మకపోవడమా? మిమ్మల్ని అనుమానించడం అంటే దేవతను అనుమానించడమే. దేవతకు దెయ్యానికి నా దృష్టిలో తేడా లేదే. దేవతని పొగిడిన నీ నోటితోనే రేపు దెయ్యం అంటావు. నీకు న్యాయం జరిగేటట్టు చూడ్డానికి 4 రకాలుగా ప్రయత్నిస్తున్నాం తప్ప నీ నుంచి ప్రతిఫలం ఆశించి మాత్రం ఏ పని చేయడం లేదు. నాకు తెలుసండి, ప్రతిఫలం ఆశించే వాళ్ళైతే వాళ్ళ తీరు దారి వేరుగా ఉంటాయి. మీరు నన్ను సాటి ఆడదానిగా చూడలేదు, అమ్మలా ఆదరించారు. ఊరికే పొగడకు, నాకిష్టం ఉండదు. నన్ను ఇంత బాగా చూసుకొని నా జీవితానికి ఓ దారి చూపాలని ఆరాటపడుతున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. మన మధ్య రుణాలేమిటి? ఏదో నీకు మంచి జరిగితే అంతే చాలు. మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జరగబోతున్న పెళ్ళాపి నన్ను ఆయనతో కలిపే బాధ్యత మీదే. అందుకే నువ్వు పడుతున్న కంగారు మేము పడుతున్నావు. నీ గుండెల్లో బాధ మాకు తెలీదా స్నేహ? చాలా థ్యాంక్స్ పంకజం గారు, మీ మేలు మర్చిపోలేను. నువ్వింకేం ఆలోచించకుండా కాసేపు కళ్ళు మూసుకొని పడుకో. ఎప్పుడు కళ్యాణ మండపం చేరుకోవాలో చెప్తాను, సరేనా? అలాగే. మొహం మార్చుకొని అబద్ధాలు నేర్చుకుని వచ్చావు కదా. నిజంగా
నీ మొగుడిని మళ్ళీ కలవాలనే ఉద్దేశం లేని దానివి మొహం మార్చుకుందామని ఎందుకు అనుకుంటావు? ఏ మాట్లాడవు? ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావా? అమ్మా, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నువ్వే కాదు, ఎవరూ నమ్మరు. మిమ్మల్ని అందరినీ తప్పకుండా నమ్మిస్తాను. స్నేహ బతికే ఉందా? బతికుండి కూడా నాకెందుకు దూరమైంది? పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది? నన్ను కలిసి ఉండొచ్చు కదా. జ్యోతి ఎలా ఉందో, జ్యోతి బతికేమవుతుందో, స్నేహ ఇన్నాళ్ళు ఎక్కడుంది, ఇప్పుడేం చేయబోతోంది? అటు స్నేహ, ఇటు జ్యోతి, ఆ ఇద్దరితో నా బతుకు ఎలా సాగబోతోంది? దీప్తి ఏమవుతుంది? జ్యోతితో పెళ్లి కోపించిన మా అత్తగారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోవు. అందుకే డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పినా నువ్వు వచ్చేసావు. అక్క, జ్యోతి మెడలో తాళిపడడం ఒక రకంగా మనకు మంచిదే. ఇప్పుడు ఆ జ్యోతి నరకయాతన అనుభవిస్తూ ఉంటుంది. నిన్ను కాదని ఎవ్వరూ సుఖంగా ఉండలేరక్క. ప్రతాప్, పంకజంతో పెట్టుకుంటే పుట్టగతులుండవని జ్యోతికి తెలిసొచ్చుంటుంది. స్నేహను అడ్డం పెట్టుకుని జ్యోతి పెళ్లి ఆపాలని ప్రయత్నించాం, ఆపలేకపోయాం. అయితేనే పెళ్లి మండపంలోనే జ్యోతి మెడలో తాళి కట్టిన వాణ్ణి అరెస్ట్ చేయించాం. కూతురు బతుకు పెళ్లిపేటల మీదే ఇలా అయ్యిందేమిటా అని దాని తల్లి గుండాగి చచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇటు తాళి కట్టిన వాణ్ణి జైలుకు, అటు జ్యోతి వాళ్ళమ్మను పైకి పంపించగలిగాం. నిజమేనక్క, నువ్వేది చేసినా చాలా ప్లాన్డ్ గా చేస్తావు. స్నేహ దగ్గర ముందు జాగ్రత్తగా తెల్ల కాగితం మీద సంతకం చేయించుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అది మన బుట్టలో బాగా పడింది. మీరు అసలు మనుషులేనా? నమ్మించి ద్రోహం చేస్తారా? నమ్మితేనే కదా ద్రోహం చేయగలం. మేము నీకేం ద్రోహం చేశాం? చేయాల్సిందంతా చేసి ఏమీ ఎరగనట్టు మాట్లాడతారేమిటి? ఏం చేశాను? పెచ్చులుడిపోయిన నీ మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించాను. నాకు మేలు చేస్తున్నట్టు నటించి నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మాలో మాకు కలకలు సృష్టించారు. మంచివాళ్లుగా నటించి నన్ను కీలు బొమ్మను చేసి ఆడించారు. మీ పగ ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను బలిపశువం చేశారు. తెల్ల కాగితం మీద నా సంతకం తీసుకొని అటు జ్యోతి జీవితాన్ని, ఇటు మా ఆయన జీవితాన్ని నాశనం చేశారు. జ్యోతి తల్లిని పొట్టను పెట్టుకున్నారు. పొట్టను పెట్టుకోవడానికి అదేమన్నా మటన్ బిర్యానీయా, చిల్లీ చికెనా? ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావేమిటి? నీ మొగుడి పెళ్లి ఆపాలని నీ నోటితో నువ్వే అన్నావు. నీ రూపం నీకు తిరిగి తీసుకురావడానికి లక్షలు ఖర్చు పెట్టాం. అలా చేసింది నా మీద జాలితో కాదు, మీ స్వార్థం కోసం, పగ సాధింపు కోసం. సరే, ఇప్పుడేమంటావు? అనడం కాదు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ మోసం వాళ్లకు చెప్పి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను. స్వార్థం కోసం నా పగ తీర్చుకోవడానికి నిన్ను చేరదీశాను. అద్దంలో చూసుకుంటే నీకే భయం వేసే నీ మొహం చూడలేక నీ పాత మొహం నీకు తీసుకొచ్చాను. అప్పుడే నా మీద రోత పుడితే ఎలా? చెప్పేది బాగా విను. నువ్వు నన్నేమీ చేయలేవు. ఏం చేయగలను చూడు. ఆగో!
వదినా, నువ్వు అన్నం తినంత మాత్రాన పోయిన అమ్మ తిరిగొస్తుందా? నువ్వే ఇలా ఉంటే ఎలా? ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. దిగులు పడి మనం ఏం చేయలేం. వచ్చి అన్నం తినొదినా. నాకు అన్నం తినాలనిపించడం లేదు. అలా అంటే ఎలా? వదినా, నువ్వు అన్నం తినకపోతే మేము తినం. మమ్మల్ని అందరినీ బాధ పెట్టడం నీకు ఇష్టమా? వదినా, పోనీ అన్నం తినొద్దు, పాలు తెస్తాను, తాగుదు గాని. వదినా, అన్నం తిను. జ్యోతి, నేను చెప్పేది విను, అన్నం తిను. వదినా, లేచి అన్నం తిను. నేనెందుకు తినాలి? ఎవరి కోసం తినాలి? కన్న తల్లి పోయింది. 3 ముళ్ళు వేసిన సత్యనారాయణ గారు జైలు పాలయ్యారు. నాది అనుకున్నది ఏది నాకు దక్కలేదు. వదినా, అశోక్ని పోగొట్టుకున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువగా బాధపడ్డాను. కానీ ఏం చేయగలను? అశోక్ తిరిగి వచ్చాడా? జీవితం ఎవరి కోసం ఆగిపోదు, ముందుకు సాగిపోతూనే ఉంటుంది జ్యోతి. వదినా, నా మాట విని అన్నం తిను ప్లీజ్. బ్రహ్మాజీ విషయాలన్నీ తెలిసాక మగవాళ్ళనే నమ్మకూడదు అనుకున్నాను. సత్యనారాయణ గారి సిన్సియారిటీ చూసి దీప్తికి అమ్మనవుతానన్న సంతోషంతో నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. చివరికి పెళ్లి కాగానే సత్యనారాయణ గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఆయన దేవుడంత మంచివారు. సత్యనారాయణ గారు మంచివారైనంత మాత్రాన కష్టాలు రాకుండా ఉంటాయా? మనుషులు మరింత రాటుదేలేందుకే దేవుడు కష్టాలిస్తాడు. అయినా మన చేతిలో ఏముంది? మన చేతిలో ఏముందనేది కాదు సూర్య. అలా అనుకుంటే ఏమీ మిగలదు. సత్యనారాయణ గారు వెంటనే బయటికి రావాలి. జిల్లా కలెక్టర్ ధర్మతేజ్ గారి అండదండలు మనకున్నాయి. ఆయనే సత్యనారాయణ గారిని బయటికి తీసుకురావాలి. జ్యోతి, నీ పెళ్లి ఆపాలని ప్రయత్నించాను, కానీ ఆపలేకపోయాను. తాళి తీసేసినంత సులభంగా మళ్ళీ తాళి కట్టించుకున్నావు. ఇల్లు అలకగానే పండగ కాదు, పెళ్ళవ్వగానే కాపురము కాదు. సత్యనారాయణ నీ మెళ్ళో కట్టిన తాళిని నీకు ఊరితాడు చేస్తాను. చావుకైనా తెగిస్తాను, కానీ మిమ్మల్ని అందరినీ చంపకుండా ఉంటాను. జైలు గోడలు దాటి బయటికి వస్తాను. నీడలా అనుసరిస్తాను. నిలువున నాశనం చేస్తాను. అప్పుడు గాని నా పగ చల్లారదు. ఎందుకో ఎందుకు నిన్ను వదలాలంటే మర్యాదగా తాళతే, లేదంటే చచ్చిపోతాం, లేదంటే చస్తాం.